హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ట్రేడ్ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ చూపెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాపర్‌గా. సో ఇక్కడ 10/7 అని చెప్పేసి తను ట్రేడ్స్ తీసుకున్నాడు. సో కంప్లీట్‌గా ప్రాక్టీస్ అన్నమాట. సో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది. సో ప్రాపర్‌గా మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని ప్రైస్ యాక్షన్‌లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మరీ లెంతీ అవుతుందని జెప్పేసి నేను వీడియోస్‌లో స్టూడెంట్స్ రిజల్ట్ నేను చూపెట్టట్లేదు. సో నా ఓల్డ్ యూట్యూబ్ వీడియోస్ మీరు చూడండి. నేను ప్రతి వీడియోలో స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అనేది నేను పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్‌గా మార్కెట్‌లో మనకు ప్రాపర్ ట్రెండ్ అనేది లేదన్నమాట. సో ఇక్కడ మేజర్‌గా చూసినట్టయితే ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. సో మీరిక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ ఒక హై క్రియేట్ చేస్తుంది. సో ప్రీవియస్‌గా ఉన్న దానికన్నా మనకొక హై క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకొక లోవర్ లో క్రియేట్ అయింది. తర్వాత మనకి బయర్స్ స్ట్రాంగ్‌గా వచ్చి ఒక హై క్రియేట్ చేశారు. సో ప్రీవియస్‌గా ఉన్న హై బ్రేక్‌ఔట్ చేయడం జరిగింది. సో మీరిక్కడ చూడొచ్చు, ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనకి మల్టిపుల్‌గా, అంటే ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్‌గా హిస్టరీలో చూడొచ్చు, సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. సో ఎప్పుడైతే ప్రీవియస్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారనమాట. సో సెల్లర్స్ ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో ఆ కన్ఫర్మేషన్ తోనే నేను షూర్‌గా ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మనకు ప్రీవియస్‌గా ఉన్న లో ఏదైతే టార్గెట్ ఉంటుందో, సో ఇక్కడ ఉంటుందనమాట. సో ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఇక్కడున్న టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో మనకి రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు సెల్లర్స్. సో హిస్టరీలో కూడా స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో ఓవరాల్‌గా చూసినట్టయితే మార్కెట్‌లో స్ట్రక్చర్ వచ్చేసి డౌన్ ఉంది. బట్ మేజర్‌గా ట్రెండ్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో మీరిక్కడ చూడొచ్చు, ప్రాపర్ కన్ఫర్మేషన్ చూడాలన్నమాట. సో మనం గుడ్డిగా ఆ ట్రేడ్ తీసుకోకూడదు. సో ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో ట్రేడ్ చేయాలుంటది. సో ఒక ట్రేడ్ చేయడానికి మనకు మల్టిపుల్ రీజన్స్ కావాలి. సో ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో లెఫ్ట్ లెగ్‌లో మార్కెట్ యొక్క లోవర్ హై లెవెల్‌ని ఇక్కడ హిట్ అయిపోయింది. హిట్ అయ్యి మనకిక్కడ ఉన్న ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా మనకు మూవ్ అవుతూ వస్తుంది. సో చూద్దాం. సో ప్రాపర్‌గా ఉన్న, సో ఇక్కడ చూడొచ్చు, మనకొక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దానికి కూడా నేను రీజన్ చెప్తాను. సో ఇక్కడ మీరిక్కడ చూడండి. సో ఓవరాల్‌గా మార్కెట్‌లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు సెల్లర్స్. సో ఇక్కడ హిస్టరీలో మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉన్న బయర్స్ కంప్లీట్‌గా ఇక్కడ చూసినట్టయితే ప్రాపర్‌గా వీక్‌నెస్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో. సో నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీశాను. ఎందుకంటే స్ట్రెంత్ లేదు బయర్స్‌లో. బయర్స్‌లో స్ట్రెంత్ లేదు. సో ప్రీవియస్‌గా చూసినట్టయితే ఇక్కడ మనకు హిస్టరీలో ఇంక్రీజ్ అవుతున్నారు వాళ్ళు. సో సెల్లర్స్‌లో కూడా స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో ఇక్కడ నేను ప్రాపర్‌గా నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా, అంటే పర్టిక్యులర్‌గా ప్రాక్టీస్ 100%గా చేయాల్సిందే. ఒక హార్డ్ వర్క్ అనేది చేయాల్సిందే. సో పేషెన్స్‌గా మనం లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. సో మల్టిపుల్‌గా మెసేజెస్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, మనకు ఇది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో మనకు స్ట్రెంత్ లేదు బయర్స్‌లో. సో బయర్స్‌లో ప్రాపర్‌గా స్ట్రెంత్ లేదు. సో కంప్లీట్‌గా వీక్ అయ్యారు కాబట్టి ఆ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ఓవరాల్‌గా మార్కెట్‌లో చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, మేజర్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా స్ట్రక్చర్ వచ్చేసి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతూ వస్తుంది. సో అదే చెప్తాను నేను. మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు 10% యాక్యురసీ ఉంటుంది మార్కెట్‌లో. సో ఓవరాల్‌గా మీకు 80-90% యాక్యురసీ అనేది మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్ స్టోరీ అనేది మీకు రీడ్ చేయడం వచ్చిన తర్వాత మాత్రమే ఈ యాక్యురసీ ఉంటుంది. సో ఆ యాక్యురసీ మనం గెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్ సైకిల్ మీద ఫోకస్ చేయండి. సో లెవెల్స్ అనేది ఇంపార్టెంటే. బట్ కంప్లీట్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉండదు. ఎందుకంటే ఒక ట్రెండీ మార్కెట్‌లో లెవెల్స్ అన్నీ బ్రేక్ అవుతుంటాయి. సో మనోళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్‌లో ఉన్న ఒక జనరల్ నాలెడ్జ్ అన్నమాట. అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ అది జనరల్‌గా ఉంటుంది. బేసిక్ అది. సో సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు గాని ఒక బేసిక్ అన్నమాట. సో ఒక ట్రెండీ మార్కెట్‌లో ఒక పర్టిక్యులర్ కొన్ని కండిషన్స్‌లో, మార్కెట్ స్ట్రక్చర్ కండిషన్స్‌లో ఆ లెవెల్స్ వర్క్ అవ్వవు. డైరెక్ట్‌గా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దానికోసం జనరల్‌గా ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తారు కొంతమంది. సో దాని మీదనే ట్రేడ్ చేస్తారు. కొంతమంది ఓన్లీ క్యాండిల్స్ సైకాలజీ చూస్తారు. బట్ మార్కెట్ స్ట్రక్చర్ చూడరు. సో ఇక్కడ లెవెల్స్ చూసుకుంటూ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్‌ని కంబైన్ చేస్తూ మనం ఆ సిట్యుయేషన్‌లో ట్రేడ్ చేయడమే ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రేడ్‌కి రీజన్ చెప్తాను. సో ప్రీవియస్ అయిన మార్కెట్‌లోకి చూడొచ్చు, ఓవరాల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డైరెక్షన్ కూడా మార్కెట్ స్ట్రక్చర్‌లో చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ బయర్స్‌లో కంప్లీట్‌గా వీక్‌నెస్ వచ్చింది. సో ఇక్కడ సెల్లర్స్‌లో మనకు
ఒక బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసినట్టయితే సెల్లర్స్‌లో స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్‌గా మనకి ఎంగల్ఫింగ్ చేస్తున్నారు. అంటే ప్రాపర్‌గా సెల్లింగ్ ప్రెషర్ గూడా లేదు. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే హిస్టరీలో మనకు ఉన్న సెల్లింగ్ ప్రెషర్‌తో చూసుకుంటే ఇక్కడ కంప్లీట్‌గా ఆహ్, బయింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ మీరిక్కడ చూడొచ్చు. బయర్స్‌లో కంప్లీట్ ప్రెషర్ అనేది లేదు. సో, ప్రీవియస్‌గానే మార్కెట్‌లో ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ సైన్ అనేది మనకు చూపిస్తుంది మార్కెట్. సో, ఓవరాల్‌గా మనకి చూడొచ్చు హిస్టరీలో ఈ యొక్క లెవెల్స్‌ని సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఈ విధంగా మనకు ఒక యూ టర్న్ ఇస్తుంది. సో, ఆ కన్ఫర్మేషను. సో, ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ లేదు. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే కంప్లీట్‌గా సెల్లర్స్‌లో వీక్‌నెస్ కనిపించింది. సో, ఆ కన్ఫర్మేషన్‌తోటి నేను షూర్‌గా ఇక్కడ బై ట్రేడ్ తీశాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఓవరాల్‌గా మనకి డైలీ టార్గెట్ అన్నమాట. సో, ఒక డైలీ టార్గెట్ అనేది హిట్ అయిపోయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, ప్రాపర్‌గా ఒక డైలీ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో, ఈ డైలీ టార్గెట్ అనేది హిట్ అవ్వాలంటే మీకు 100%గా 80% యాక్యురసీ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. సో, ఈ 80% యాక్యురసీ ఉన్నప్పుడు మాత్రమే మనం డే టార్గెట్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు డే టార్గెట్ 20% అయితే టార్గెట్. సో, మీ యాక్యురసీ 80% ఉంటే ఒక 80% యాక్యురసీ ఉన్న వ్యక్తికి ఈ కైండ్ ఆఫ్ ఒక యాక్యురసీ అంటే మనకి ఈ 20% ఏదైతే డైలీ టార్గెట్ ఉందో ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదనమాట. సో, ఫస్ట్ మీకు ఆ చిన్న టార్గెట్‌ని హిట్ అవ్వాలన్నా మీకు ఉండాల్సింది కన్సిస్టెంట్‌గా 80-90% యాక్యురసీ అనేది కంపల్సరీగా ఉండాలి. 80% అయితే పక్కా ఉండాలి. సో, దానికోసమే లెర్నింగ్ అన్నమాట. సో, అందుకోసమే యూట్యూబ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని మీరు యూజ్ చేయొద్దు. 100%గా మీరు సబ్జెక్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసి మీ మెంటర్ యొక్క సపోర్ట్ అనేది 6 మంత్స్ టు 1 ఇయర్ ఉండాలి. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. మీకు కంప్లీట్‌గా ప్రతి ఒక్క క్యాన్సిక్స్‌తో మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ సో, ప్రతీదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ యూజ్ చేసుకోండి. సో, మీకు పర్సనల్‌గా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో, మల్టిపుల్‌గా మెసేజ్ చేసి ఆహ్, ఆహ్, సమ్ డేస్ తర్వాత తీసుకుంటాము. 3 డేస్, 4 డేస్ అని చెప్పేసి అంటున్నారు. సో, అలా ఏమి అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రేడ్‌ని. సో, మనకిది కంప్లీట్‌గా విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఒక డే టార్గెట్‌ని మనం అచీవ్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకిక్కడ సో, ఇక్కడ రీజన్ చెప్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క కండిషన్స్‌లో బయర్స్ కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఆ సెల్లర్స్‌లో వీక్‌నెస్ అనేదొచ్చింది. సో, ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క సెల్లర్స్ కంప్లీట్‌గా రీట్రేస్ అవుతున్నారు. సో, వీళ్ళు రీట్రేస్‌మెంట్ కోసమే వచ్చారన్నమాట. సో, కంప్లీట్ స్ట్రెంత్ అనేది లేదు. ఒకవేళ స్ట్రెంత్ ఉంటే ఈ విధంగా రావాలి వాళ్ళు స్ట్రాంగ్‌గా. సో, ఆ విధంగా రాకుండా కంప్లీట్‌గా రిజెక్షన్స్ తోటి క్లోజ్ అవుతున్నారు. సో, బయింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది ఆ క్యాండిల్‌లో. సో, నెక్స్ట్ టార్గెట్ అనేది చూసుకుంటే ఇక్కడుంది. సో, దానికి గ్యాప్ ఉందన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ రివర్సల్ సైన్ అట్ ద సేమ్ టైమ్ క్యాండిల్ సైకాలజీని బేస్ చేసుకొని ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. సో, ఈ విధంగా అంటే ప్రాపర్ కండిషన్‌ని అర్థం చేసుకోవాలి. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌తో ట్రేడ్ చేయాలి. సో, సింగిల్ సపోర్ట్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేయకూడదు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కంప్లీట్ అదొక కైండ్ ఆఫ్ ఒక జనరల్ బేసిక్ ట్రేడింగ్ స్టైల్ అన్నమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది. సో, ఓవరాల్‌గా మీకు మేజర్ కీ రోల్ అనేది మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్ సైకాలజీ మాత్రమే ఇక్కడ ప్లే చేస్తది. సో, అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయడం మర్చిపోండి. సో, మీ యొక్క యాక్యురసీ లేదు అంటే దానికి రీజన్ అదే అన్నమాట. సో, కంప్లీట్‌గా మీ యాక్యురసీ లేదు అంటే దాని యొక్క రీజన్ అదే. మీరు ఓన్లీ లెవెల్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మనం ట్రేడ్ చేస్తున్నాము. అంటే ప్రాపర్‌గా వెయిట్ చేసి ట్రేడ్ చేస్తున్నాము. సో, ఈ విధంగా ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటే ట్రేడ్ చేయండి. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.